గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు RTV. నా పేరు పెట్రిషా. ఇటీవల కాలంలో ప్రిజం పబ్ అని ఒక హల్చల్గా మారింది. పూర్తిగా కూడా ఒక యాక్ట్రెస్ కల్పిక అన్న వ్యక్తి లోపలికి వెళ్ళడం, దాని తర్వాత మొత్తం మీద రెండు పార్టీస్కి గొడవ జరగడం, అది కాస్త సోషల్ మీడియాలో ఎక్కడం, పూర్తిగా కూడా రచ్చరచ్చ అయిన పరిస్థితి. పబ్ నిర్వాహకుల అరచకాలు అనేది కూడా ఒకటి తర్వాత ఒకటి బయటపడుతుంది. మొన్నటికి మొన్న బేబీలోన్ అనే పబ్లో కూడా ఇద్దరు మహిళలు వెళ్ళారు. మదర్ అండ్ డాటర్ వెళ్ళిన తర్వాత కూడా బిల్లు విషయంలో అధికంగా డబ్బులు కట్టమని కూడా వేధించారు. ఆ తర్వాత బిల్లు ఎక్కువ వేసిన తర్వాత మేము ఎందుకు వేసామని ప్రశ్నిస్తే పూర్తిగా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి మా మీద లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా ఆ మహిళలు చెప్పుకొచ్చారు. అసలు పబ్ నిర్వాహకుల పరిస్థితి ఏంటి, ఎందుకని ఇట్లా అరాచకాలకు పాల్పడుతున్నారు, దోపిడి దొంగల కన్నా దారుణంగా అయ్యారని చెప్పొచ్చు. మొత్తం మీద కూడా ప్రస్తుతం హైదరాబాద్లో హాట్ టాపిక్ గా మారింది. మనతో పాటు కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్తే మేడం. సోషల్ యాక్టివిస్ట్. ఈ ఘటనని ఎలా చూడాలంటే, ఇది అంతా ఎలా అనలైజ్ చేయాలంటే, తరచూ పబ్బులో ఏదో గొడవలు జరుగుతాయి. అంటే ఇప్పుడనే కాదు, గత కొన్ని ఏళ్ళ నుంచి చూసుకుంటే కూడా తరచూ ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. పర్టిక్యులర్గా గతంలో ఒక పబ్లో కూడా మహిళ మీద లైంగిక వేధింపులు అనేక సార్లు వచ్చింది. ఈ ఘటనలో ఎలా చూడాలి? ఇప్పుడు పబ్ అన్న తర్వాత అక్కడేం భజనలు చేయడానికి వెళ్ళరు, తాగుతానికే వెళ్తారు. కొంతమంది తాగకపోయినా కానీ తాగే వాళ్ళని చూడడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఎనీవే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు. ఫైనల్లీ ఒక హ్యాపెనింగ్ కోసం వెళ్తారు. సరే, ఈ వెళ్తున్న పరిస్థితుల్లో ఎంత తాగుబోతులకైనా రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని వీళ్ళు ఎలాగో మా దగ్గరకు వచ్చారు కాబట్టి వీళ్ళు మేము ఏం చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు అనే ఒక ఉద్దేశంతో ఒక దౌర్జన్యం చేయడానికి వాళ్ళు అసలు భయపడట్లా. మామూలుగా వేరే ఇంకెక్కడైనా సరే ఆతిథ్య రంగంలో ఉన్నవాళ్ళు, అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కస్టమర్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక నగల దుకాణానికి వెళ్ళాం, వాళ్ళు దురుసుగా ఉంటారా? ఏదైనా ఒక హోటల్కి వెళ్ళాం తిండి తినడానికి, వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తారా? ప్రవర్తించరు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్టల దుకాణానికి వెళ్ళాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. దాదాపు ఒక్కొక్కళ్ళు 70-80 చీరలు తీసిన తర్వాత కూడా చీర కొనకపోయినా కానీ అదే చిరునవ్వుతో పంపిస్తారు, మనసులో ఎంత తిట్టుకున్నా. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే సర్వీస్ ఇచ్చే పరిస్థితిలో పొజిషన్లో ఉంటారో వాళ్ళు కాస్తంత వచ్చిన కస్టమర్ని కష్టపెట్టకుండా ఇంకొకసారి వచ్చేలాగా ప్రసన్నం చేసుకుని మరీ పంపిస్తారు. కానీ పబ్బులు మట్టుకు దీనికి చాలా విరుద్ధంగా ఉంటున్నాయి. ఎక్కడికి పోతారు, వీళ్ళకు ఉన్నది ఎంటర్టైన్మెంటు, వీళ్ళు జేబులు గుల్ల చేసుకోవడానికే వస్తారు. ఇప్పుడు పైగా ఇంకొకటి ఏంటంటే, తాగుబోతుల మాటలు ఎవరు నమ్మరు కూడా. ఇది ఒక దురదృష్టం. ఇప్పుడు తాగినవాడు నిజం చెప్పినా తాగి మాట్లాడాడు అంటారు. కంప్లైంట్ను కూడా అంత ఈజీగా తీసుకోరు. పైగా ఈ పబ్బులు వ్యాపారం చేసేవాళ్ళు అన్ని రకాల హంగుల్ని పెట్టుకుంటారు. రాజకీయ హంగుల్ని, పోలీసు అధికారుల్ని, అలాగే అవసరం అనుకుంటే వాళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా పెట్టుకుంటారు. ప్రైవేట్ సైన్యం అంటే ఏంటి? ఈరోజు మనం చూసుకుంటే బాడీ గార్డ్స్, బౌన్సర్స్ వచ్చారు. ఇంతకుముందు బాడీ గార్డ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు బౌన్సర్స్ వచ్చారు ఆ ప్లేస్లో. అసలు వాళ్ళని చూస్తేనే, వాళ్ళ ఆకారాలు చూస్తేనే మనకు భయం వేస్తుంది, వెళ్ళిన వాళ్ళకి భయం వేస్తుంది. అట్లుంటారు వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ బాడీ కానీ వీళ్ళు ఏమన్నా అనాలి అనుకున్నా కానీ అనకుండా నోరు మూసుకుని వచ్చేస్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చిన కంప్లైంట్లు ఏంటి అంటే, వీళ్ళు ఒక డ్రింక్ అడిగితే ఇంకొక డ్రింక్ ఇస్తున్నారని, తక్కువ రేటు అడిగితే కూడా ఎక్కువ రేటు తీస్తున్నారని, బిల్లులు వేస్తున్నారని, మళ్ళీ ఆ పబ్బుల్లో ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవ్వడము, ఆ అమ్మాయిలు పబ్బులకి సంబంధించిన వాళ్ళే,
వాళ్ళతోటి వీళ్ళు చేయడము, పైగా వీళ్ళు మితిమీరి ఏదైనా చేస్తే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా వస్తున్నాయి. కాకపోతే ఎవరు ఎందుకు మాట్లాడరు ఈ విషయానికి అంటే, పబ్బులకి వెళ్ళే వాళ్ళన్నా తాగే వాళ్ళన్నా. అంటే ఇది మరీ కొత్త రకం దందా, ఎందుకంటే గతంలో డ్రగ్స్ కానీ ఇవన్నీ బయటకు వచ్చాయి, ఇప్పుడు బిల్లుల మీద అధికంగా డబ్బులు వేస్తున్నారు. అదే ఇవన్నీ అసలు అక్కడ ఆ పబ్లోనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయమైన అమ్మాయి ఆమె అతన్ని ఫ్లర్ట్ చేస్తుందా, అతను ఆమెను ఫ్లర్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ ఆ తర్వాత ఫైనల్కి జరిగేది ఏంటంటే వీడి జేబు ఖాళీ అవుతుంది. ఇది ఎక్కడ చెప్పుకోలేడు. ఈ మధ్య ఒకళ్ళిద్దరూ బయటకు వచ్చి చెప్పుకుంటే కేసులు అయినాయి. అంటే ఇలా జరిగిన, ఇప్పుడు ఈ కల్పిక విషయం జరిగిన, బాబిలాను పబ్లో జరిగిన, ఎక్కడ జరిగినా సరే ఇక్కడ జెంట్స్తో వ్యవహరించే తీరు ఒకలా ఉంటుంది, లేడీస్తో వ్యవహరించే తీరు ఒకలా ఉంటుంది. ఈ వెళ్ళిన లేడీస్ పక్కన ఉన్న జెంట్స్ కాస్త పవర్ఫుల్గా ఉంటే వాళ్ళతో వ్యవహారం చేసే తీరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు కల్పిక పక్కన ఎవరు వెళ్ళారు, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ వెళ్ళారు. అతన్ని ఎంత హ్యూమిలేట్ చేశారు, ఎంత రెచ్చగొట్టాలని చూశారు, ఈ అమ్మాయిని ఎంత రెచ్చగొట్టాలని చూశారు అనేది కల్పిక చెప్తా ఉంది. పైగా పదే ఒకే రకమైన మాటను వాడి నీకు కావాల్సింది పబ్లిసిటీయే కదా అని ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి ఆ అమ్మాయి చివరికి అదే మాట అంటే ఈ రచ్చంతా ఇవాళ బయటకు వచ్చిన దానివల్ల జరిగింది ఏంటి అంటే, ఒక రకంగా సమాజం కల్పిక వైపు లేదు. ఎందుకు ఉండదో కూడా చెప్తా నేను. సమాజం ఎంతసేపు మన సమాజంలో భారతదేశ సంస్కృతి ప్రకారం కావచ్చు, భారతదేశంలో ఉన్న మనుషుల మనస్తత్వాలను బట్టి కావచ్చు, ఆడవాళ్ళకి ఒక రకమైన శైలి ఉండాలనుకుంటారు. మగవాళ్ళు ఎలా ఉన్నా కానీ దాన్ని పట్టించుకొని శైలి. అందుకని ఏంటంటే కల్పికకి సొసైటీ వైపు నుంచి రావాల్సినంత మద్దతు అయితే మట్టుకు రాలా. ఒకటే కారణం, సొసైటీ రూల్స్ పెడుతోంది, చెప్పకుండా చెప్తుంది. మగవాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, ఆడవాళ్ళంటే ఈ సెట్ ఆఫ్ రూల్స్లో ఉండాలి. ఏదన్నా ఒక అత్యాచారం జరిగినప్పుడు వచ్చే మాటలు ఇవే కదా, వేసుకునే డ్రెస్సులు ఏంటి అనే మాట వచ్చేస్తుంది. ఆ పబ్బు ఓనర్ అయ్యుండి అర్ధరాత్రి వరకు ఈ డ్రెస్ వేసుకొని పబ్లో ఉంటావా అని అడుగుతున్నాడు. ఆ వ్యక్తి పబ్బు నడుపుతున్నాడు. అదే చెప్తున్నా, డ్రెస్ని బట్టి మనుషుల్ని క్యారెక్టర్ని డిసైడ్ చేసేటట్లు ఉంటారు. ఇప్పుడు మన నిర్భయ ఘటన జరిగినప్పుడు కూడా ఇదే మాట కదా వచ్చింది. రాత్రి 9 బాయ్ ఫ్రెండ్తో తిరిగే అమ్మాయికి క్యారెక్టర్ ఉంటుందని ఎవరు అనుకుంటారు? క్యారెక్టర్ లేని అమ్మాయిని అత్యాచారం చేస్తే తప్పేంటి? ఆ అమ్మాయికి క్యారెక్టర్ ఉందా లేదా అనేది నువ్వు కాదు చెప్పాల్సింది. ఆ క్యారెక్టర్ లేదు కాబట్టి నేను అత్యాచారం చేస్తాను అంటే కుదరదు. నో మీన్స్ నో అనే జ్ఞానం ఈ అడ్డగాడిదలకు లేదు చాలామందికి. సొసైటీ కూడా అలానే ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి 9 రోడ్డు మీద ఎందుకుంది? ఈ మాట సాక్షాత్తు సుప్రీంకోర్టులో ఒక లాయర్ మాట్లాడితే దానికి ఖండన లేదు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు లేరు. ఏదో ఆడవాళ్ళు ఇదేంటి ఎలా మాట్లాడతాడు అంటాం. కానీ దీనికి రావాల్సిన ఖండన ఎక్కడి నుంచి రావాలి? మొత్తం సమాజం నుంచి రావాలి. ఒక లాయర్ అయ్యుండి నా కూతుర్నైతే నేను కాల్ చేస్తాను, పెట్రోల్ పోసి తగలబెడతాను, నీకెవడిచ్చాడా రైటు? నీ కూతుర్ని తగలబెట్టింది అంటే రాత్రిపూట 9 సినిమాకి వెళ్తే తప్ప? సరే 9 వెళ్ళొద్దు, 8 వెళ్ళొచ్చా? సరే 8 కాదు 7 వెళ్ళొచ్చా? పగలు జరిగిన అత్యాచారాల సంగతి ఏంటి? పగలు జరిగిన దాని సంగతి ఏంటి? అందుకని అసలు అత్యాచారాలు జరుగుతుంది మగవాళ్ళ వల్ల. వాళ్ళ నెలల్లో పెట్టండి. అసలు మగపిల్లాడు నీకేంటి పని రోడ్డు మీద అనే మాట ఎందుకు రాదు? సరే ఎల్లోడు వెళ్ళినట్టు బుద్ధిగా ఇంటికి రాక దారిలో ఒక అమ్మాయి కనిపించింది కదా అని చెప్పి అత్యాచారం చేస్తావని ఎందుకు మాట్లాడరు? అంటే నేను మనుషుల సైకాలజీ, మనస్తత్వం గురించి చెప్తున్నా. అందుకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మన దగ్గర ఉన్న జెండర్ సెన్సిటివిటీ లేదు, జెండర్ ఈక్వాలిటీ లేదు, జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది. ఆ రెండు లేవు కాబట్టి గ్యాప్ ఎక్కువగా ఉంది. సరే ఇప్పుడు వచ్చేసేసి ఏమంటారంటే అమ్మ సోషల్ యాక్టివిస్టు
తాగే అమ్మాయి గురించి మీరు సపోర్ట్ తను చేస్తున్నారు. తాగలేదు కదా మేడం. అరే పబ్కి వెళ్ళింది అంటే తాగినట్టే లెక్క వాళ్ళ దృష్టిలో, ఆ డ్రెస్ వేసుకుంది అంటే తాగినట్టే లెక్క వీళ్ళ దృష్టిలో. ఆమె వైపును కూడా మాట్లాడుతున్నావా నువ్వు అని నన్ను కింద కామెంట్స్లో క్వశ్చన్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఇక్కడ పబ్కి వెళ్ళింది కాబట్టి ఆమెకి రైట్స్ లేవు అని, పబ్కి వెళ్ళింది కాబట్టి ఆమెకి క్యారెక్టర్ లేదని, కానీ ఒకవేళ క్యారెక్టర్ లేకపోతే కూడా మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్పదలుచుకున్నా. నా ఉద్దేశం అది ఇక్కడ. ఇప్పుడు మాకు ఈక్వల్ రైట్స్ అంటే పబ్కి వెళ్ళడానికి మాకు ఈక్వల్ రైట్స్ గురించి మేము ఏ రోజు అడగలేదు. అసలు మేమేం చెప్తున్నాము అంటే ఈ పబ్బులు, ఈ తాగుళ్ళు, ఈ పేకాట్లు, ఈ అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి, మహిళల పట్ల హింసను ఇంకెక్కువ పెంచుతున్నాయి. అసలు ఇవి వద్దు అని చెప్తున్నాం మేము. కానీ ఉన్నాయి కాబట్టి ఉన్న దాంట్లో కల్పిక వెళ్ళింది మాకు మహిళ కాబట్టి ఆమెకు అన్యాయం జరిగింది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈక్వల్ రైట్స్ అంటే ఒక కేక్ కోసం మాత్రమే ఈ రక్కర్స్ క్రియేట్ చేసింది, కేవలం సెలబ్రిటీగా ఆల్రెడీ ఉంది, బిగ్ బాస్ ఫేమ్ కోసమే ఇదంతా చేస్తుందని కూడా ఇప్పుడు కమెంట్స్ మీరు చూస్తూ ఉంటారు, అంతా కూడా ప్రొపగండా జరుగుతుంది. అవునండి, ఆమె ఎందుకన్నా చేయొచ్చు. అసలు అంతసేపు మీరెందుకు ఎంటర్టైన్ చేశారు ఆవిడని? పోనీ ఆవిడది తప్పు అనుకుందాం. తెల్లారి పంపించేసి తెల్లారి పోలీస్ స్టేషన్కి రా అంటే సరిపోద్ది కదా. మీరెందుకు అంత ఎంటర్టైన్ చేశారు? అక్కడ ఉన్న పోలీసుల ఆ తీరు చూస్తుంటే కూడా వాళ్ళు ఎలా అయితే ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసిన విధానం కూడా, యూజువల్లీ పోలీసులు ఏం చేస్తారు, పబ్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడైనా రక్కస్ గొడవ జరుగుతుంటే బోత్ ద పార్టీస్ని వెళ్ళిపోమంటారు. తెల్లారి కంప్లైంట్ ఫైల్, వాళ్ళు కంప్లైంట్ చేయడము, ఈ పార్టీ కంప్లైంట్ చేయడం, తెల్లారి 10 గంటలకో 11 o'clock పిలిచి అసలు ఏం జరిగిందని మాట్లాడతారు. కానీ ఆ టైంలో అమ్మాయి లెట్ మీ గో నన్ను వెళ్ళని అంటే కూడా వాళ్ళు వెళ్ళని ఇవ్వకుండా కార్ అంతా కూడా ఎన్కౌంటర్ చేసినట్టు మొత్తము పూర్తిగా ఒక 20 మంది వరకు పోగేస్తున్నారు. ఆ ఘటన ఎట్లా చూడాలి అంటే, ఒక అమ్మాయి అర్ధరాత్రి వేళ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్ ఫ్రెండ్ ఉన్నా కూడా అతను మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడనివ్వట్లేదు ఆల్రెడీ కల్పిక టేక్ ఫర్ నా స్టాండ్ నేనే తీసుకుంటా అని చెప్తున్నారు. ఆ అమ్మాయిని వెళ్ళనివ్వకుండా ఆపడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఇప్పుడు ఒక అమ్మాయి ఎదిరిస్తుందా? ఈగో క్లాష్ వచ్చింది అక్కడ. ఒక అమ్మాయి కాదంటదా? ఇప్పుడు నేను పదే నిర్భయ ఘటన చెప్పేది ఎందుకు అంటే, నిర్భయ ఘటన మన సమాజంలో ఉన్న పురుషుల అందరు పురుషులు కాదు, పురుషుల యొక్క మనస్తత్వాన్ని చెప్తుంది. అందుకే నేను పదే నిర్భయ ఘటన గురించి చెప్తాను. ఆ రోజు వాళ్ళు అన్నింది ఏంటి, ఆమెను ఎందుకు అంత హింసించారు మీరు అంటే, ఆమె ఎదురు తిరిగింది అందుకని హింసించాం. మేము అత్యాచారం చేస్తుంటే ఆమె ఏమీ అనకుండా ఉంటే ఆమెను అంత హింసించేవాళ్ళం కాదు. పేగులు బయటికి తీసేంత హింస ఎందుకు చేశారు అంటే, ఆమె పెనుగులాడింది, మమ్మల్ని రక్కింది, మమ్మల్ని కొట్టింది, మమ్మల్ని బతిమిలాడుకోలేదు. అర్థమైందా మీకు ఇక్కడ? అంటే ఆమె ఏం జరిగినా నిస్సహాయంగా పడి ఉంటే మేము ఆమె పట్ల అంత హింసను చూపించి ఉండేవాళ్ళం కాదు, కేవలం అత్యాచారం చేసి వదిలేసేవాళ్ళం. ఇక్కడ వీళ్ళు కూడా పబ్లో ఈమె యాగీ చేస్తుందా, మమ్మల్ని ప్రశ్నిస్తుందా, ప్రశ్నించేదాన్ని వీళ్ళు తట్టుకోలేరు. ఇదే ప్రశ్న మగవాడు వేస్తే ఏం చేసేవాళ్ళు, బౌన్సర్లతో కొట్టేవాళ్ళు. కానీ అతని పొజిషన్ కనుక కొంచెం ఏ పొలిటీషియనో లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకో ఏదో గనక అయ్యుంటే గనక అతన్ని బతిమిలాడి అతన్ని కింద దాకా తీసుకొని వెళ్ళి కారు ఎక్కించి ఒక దండం పెట్టి పంపించుండేవాళ్ళు. అదే ఒక ఐటీ ఎంప్లాయీ ఒక సామాన్యుడు అయితే 4 తన్ని పంపించేవాళ్ళు. ఈ ఘటన ఆల్రెడీ ప్రిజంలో జరిగిందంటే అదే కొన్ని డిఎమ్స్ చూస్తుంటే కూడా, ఈ ఘటన మేము ఆర్టీవీ టెలికాస్ట్ చేస్తున్న సమయంలో కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి, డిఎమ్స్ వచ్చాయి. నేను అర్ధరాత్రి వెళ్ళినాక బిల్లు విషయంలో ఏదో గొడవ వస్తే మమ్మల్ని వాళ్ళు కొట్టారంటూ కూడా చెప్పారు. అంటే ఎందుకు వీళ్ళు అట్లా మేనేజ్మెంట్ అంతా కూడా కస్టమర్ దేవుడి కింద చూసుకుంటారు యాక్చువల్లీ, కానీ ఇట్లాంటివి ఏం లేదు వాళ్ళకి. అదే నేను చెప్తున్నా, వాళ్ళకి అసలు అలా వీళ్ళు ఎక్కడికి పోతారు రాక. ప్రిజం పబ్కి ఇవాళ చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, పెద్ద కోటీశ్వర్ల పిల్లలు 5 కోట్లు 6 కోట్లు కార్లు వేసుకొని గొప్పగా వస్తూ ఉంటారు. అంటే మాది ఒక అన్ని పబ్బుల్లోకి పేరున్న పబ్బు మాది, పెద్ద పబ్బు మాది. ఈ చిన్న చితక వాళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత. అసలు ఇలాంటి వాళ్ళు రాకపోతేనే మంచిది, వీళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడమే కరెక్టు అనే ఉద్దేశంలో వాళ్ళు బాగా హెడ్ స్ట్రాంగ్ అయిపోయి ఉన్నారు. ఇవాళ పైగా ఈ ఘటన విషయంగా చూసుకుంటే ఈమె
పబ్లిసిటీ కోసం చూస్తుంది అని అన్నారు కదా. ఆమె కూడా ఒక పాయింట్లో అవును నేను పబ్లిసిటీ కోసమే అని అన్నది కదా. కానీ వాళ్ళ పబ్లిసిటీ కల్పికకి నెగటివ్ పబ్లిసిటీ వస్తే వీళ్ళకి పాజిటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఎంతమంది నోర్లలో నానింది ప్రిజం అని చాలామందికి తెలియదు సోషల్ మీడియాలో. ప్రిజం పబ్ ఈరోజు ప్రిజం పబ్ గురించి తెలుస్తుంది. వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడింది, వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. దీన్ని ఎక్కడికక్కడ సర్దుకోకుండా దీన్ని లాగి ఒక పెద్ద పంచాయతీ కింద అమ్మాయి కూడా అడిగింది ఏంటంటే, మీరు నన్ను అబ్యూజ్ చేశారు, లిటరలీ హ్యూమిలేట్ చేశారు నన్ను, నా డ్రెస్ని కూడా నా మదర్ని కూడా తిట్టారు, మీరు జస్ట్ సేమ్ అన్ అపాలజీ, ఒక సారీ చెప్పమని అడిగింది. వీళ్ళు ఆ సారీ ఎందుకు చెప్తామని కూడా ఇప్పటికే ఆ పబ్ ఓనర్ కానీ ఆ వ్యవస్థ కానీ ఇప్పటికే స్టోరీస్ పెడుతున్నారు. మరి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టి మేము సారీ చెప్పము. అదేమంటే ఏమంటారు, మేము బూతులు తిట్టాము, డైరెక్ట్గా మీ అమ్మని తిట్టామా అంటారు. అసలు మనకున్న బూతులన్నీ కూడా తల్లిని ఉద్దేశించే ఉంటాయి, ఒక స్త్రీని ఉద్దేశించే ఉంటాయి. మీ అమ్మ, మీ చెల్లి, మీ అక్క, అంతేగాని మీ నాన్న, మీ అన్న అనేది ఉండదు ఎక్కడ. అన్ని స్త్రీల మీదే ఉంటాయి. అవన్నీ వాడారు. అవన్నీ వాడితే ఆమెకు కోపం వచ్చింది. నా మీద నన్ను బూతులు మాట్లాడారు కాబట్టి నాకు సారీ చెప్పండి అని అడిగింది. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనము పబ్బుల యొక్క దౌర్జన్యాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇవాళ కల్పికానా లేకపోతే బాబిలాన పబ్బా ఇవన్నీ కూడా కాదు. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చేసేదే వెధవ బిజినెస్. మీరు చేసేదే మనుషుల యొక్క మానసిక బలహీనతల్ని ఆసరాగా చేసుకుని దాని మీద మీరు రాబందులు పీనుగుల్ని పీక్కు తిన్నట్లు చేసే వ్యాపారం మీరు చేసేది. ఈ వ్యాపారంలో కనీసమైనా సరే ఒక యుద్ధాల్లో కూడా యుద్ధ నీతి ఉంటుంది, అట్లాగే వ్యాపారాల్లో వ్యాపార నీతి ఉంటుంది. ఆ బిజినెస్ ఎథిక్స్ మీరు ఫాలో కాలేదని అర్థమవుతుంది. దీనికి ఒకటే కారణం, వీటిల్లో రాజకీయ నాయకులకి వాటాలు ఉండటం, పోలీసులకి టైం టు టైము వాటాలు వెళ్ళడం, అలాగే అధికారులకి వాటాలు వెళ్ళడం, టైమింగ్స్. పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అదే మరి మీరే నాకు స్పెషల్గా చెప్పక్కర్లా, పదే పోలీసుల గురించి. పోలీసులు అలాగే బిహేవ్ చేస్తారు. పోలీసులు కొమ్ము కాసేదే డబ్బులు ఉన్న వాళ్ళ పట్ల, బాధితుల పట్ల కాదు. బాధితుల్ని మరింత బాధించేలాగానే పోలీసులు వ్యవహరిస్తారు తప్పితే మామూలుగా వాళ్ళు ఎవరైతే బాధించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఇకపోతే అధికారులు ఈ టైమింగ్స్ పట్ల, రూల్స్ రెగ్యులేషన్స్ పట్ల వాళ్ళు ఏమీ మాట్లాడుకోకుండా కుక్కని పేనుల్లా పడి ఉండటానికి వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్తాయి. ఇక ఫైనల్గా మీడియా పీపుల్కి కూడా వాళ్ళు వాటాలు ఇస్తారు. అందుకే చాలా మీడియాలో పబ్బులకు వ్యతిరేకంగా ఎక్కడ ఎప్పుడు వార్త రాదు, టైమింగ్స్ గురించి రాదు. ఇది ఘంటాపదంగా చెప్పొచ్చు. అందుకని ఈ 5 వ్యవస్థల్ని వాళ్ళు చేతిలో పెట్టుకొని వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్లకి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అసలు ఇది మన జేబులు కొల్లగొట్టేది. కాకపోతే అక్కడికి వెళ్ళి జేబులు ఖాళీ చేసుకునే వాళ్ళ గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ దాకా వెళ్ళారు అంటే చెమటోడ్చి కష్టపడేవాడెవడు అక్కడికి వెళ్ళడు. వెళ్ళే వాళ్ళంతా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు వెళ్తారు, బలిసిన వాళ్ళు వెళ్తారు. వాళ్ళ జేబులు గుల్ల అయితే మనదేం పోయింది. కాకపోతే అట్లాంటి వాటి చోట్ల ఎవరైనా ఒక బలహీనమైన వ్యక్తి వెళ్ళి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి వీళ్ళు బలైపోయిన సందర్భాలు ఉంటాయి. అలాంటి వాళ్ళ పట్ల మనం ఖచ్చితంగా సానుభూతి చూపించవలసిందే, సపోర్ట్ అవసరమైతే ఇవ్వవలసిందే. ఇప్పుడు ఈ కల్పిక విషయం కూడా చూసుకుంటే ఈమె పెద్ద సూపర్ డూపర్ హీరోయిను కాదు, ఓ పెద్ద బ్లాక్ మనీ ఉన్న ఆవిడ కాదు, లేదా ఓ పెద్ద స్మగ్లింగ్ బిజినెస్ చేసే ఆవిడ కాదు. అసలు జస్ట్ ఆర్టిస్టు. ఈమె అసలు అక్కడికి వెళ్ళకపోవడమే కరెక్టు. ఇప్పుడు అర్థమైంది కదా ఎవరికి ఎక్కడ ప్లేసు ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమైంది కదా. దీన్ని బట్టి జనాలు, మహానగరంలో మహాజనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, అసలు హాయిగా ఇంట్లో మ్యూజిక్ పెట్టుకొని మీరు తాగుతారో తందనాలు ఆడతారో, మీ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. మరో విషయం మేడం, ఈ ఘటన కూడా ప్రిజం పబ్తోని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఆర్టీవీ ఒక స్టోరీ చేయడానికి వెళ్ళింది. అంటే దీంట్లో కాల్పులు జరిగాయి, ప్రిజంలో కాల్పులు జరిగి ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంకా మేనేజ్మెంట్కి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ని పట్టుకున్నాడు. ఈ సమయంలో అక్కడ ఎవరు మీడియా కన్నా ముందు ఆర్టీవీ ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది.
వెళ్ళిన తర్వాత అక్కడ రికార్డ్ చేస్తున్న సమయంలో యాజమాన్యం ఒకటేసారి మా మీదకి దాడికి వచ్చారు. ఎందుకని మీరు ఇక్కడ టెలికాస్ట్ చేస్తున్నారు అని అంటే, అది మా రెస్పాన్సిబిలిటీ, మా బాధ్యత. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మర్డర్ చేయడానికి ప్రయత్నించాడు, ఇంటర్నేషనల్ క్రిమినల్ దొరికాడు, మేము ఖచ్చితంగా ఇక్కడ రిపోర్ట్ చేస్తామంటే, మీరు ఇక్కడ రిపోర్ట్ చేయడానికి వీల్లేదు, నా వీక్లీ బిజినెస్ అంతా కూడా నువ్వు డౌన్ చేద్దాం అనుకున్నావా, కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది నాది, నీ ఒక్కదాని వల్ల ఇంత జరగాలి, గెట్ అవుట్ అని చెప్పి నా లైట్ని కూడా, ఆర్టీవీ కెమెరా లైట్ని కూడా పగలగొట్టాను. అంటే మీడియాని కూడా టాలరేట్ చేయకుండా, మీడియా అయితే ఏంటి అని ఒక సుప్రీమసీలో బ్రతుకుతున్నారు వాళ్ళు. అవును, అసలు వాళ్ళ రేట్లు చూడండి, ఎందుకు అంత రేట్లు ఉంటున్నాయి? గవర్నమెంట్కి బోలుడు లైసెన్స్ కట్టాలి, అలాగే ఎవరి వాటాలు వాళ్ళకి ఇవ్వాలి. అందుకని అందరూ మాట్లాడకుండా ఊరుకుంటున్నారు. అందుకే హై రేటు. అక్కడ ఒక చిన్న నింబు పానీ గ్లాస్ ఇస్తే మినిమం 300 ఉంటుంది. 300 నింబు పానికి 300 ఎందుకు అవుతాయి అని అడిగాను అనుకోండి, అలాంటి అమాయకులు పొరపాటున వెళ్ళి అడిగాను అనుకోండి, ఈమె ఎక్కడ అండమాన్ దీవి నుంచి వచ్చిందా అన్నట్లు చూస్తారు. లెమనేడ్ అంటారు. అదే, అందుకని వాళ్ళ పని అది, వాళ్ళ దౌర్జన్యం తప్పితే వేరే ఏమీ లేదు. వాళ్ళకి తెలిసిందే దౌర్జన్యం అనే భాష. మనం ప్రజలకు అవేర్నెస్ ఇవ్వచ్చు. అందుకే నేను పదే పదే కల్పిక వైపు మాట్లాడటం కంటే కూడా, మాట్లాడుతున్నాను అనే దానికంటే కూడా ఈ సందర్భాన్ని నేను ఎలా ఉపయోగించాలని చూస్తున్నాను అంటే, ప్రజలకి అర్థం కావాలి ఈ చీకటి వ్యాపారాల వెనకమాల ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరి వాటాలు ఎంత, ఎవరెవరు ఈ చీకటి దొంగలు ఏంటి అనేది తెలియజేయటం కోసమే నేను ఈ కల్పిక విషయం మాట్లాడుతున్నాను తప్పితే, ఇక్కడ ఏదో ఒక ఆకలితో అలమటించే ఒక పసిపాప పాల గురించో, లేకపోతే స్కూల్కి వెళ్ళే అవకాశం లేని ఒక చిన్న బాబు గురించో, లేకపోతే బాల్య వివాహం జరుగుతున్న ఒక పాప గురించో, అత్యాచారానికి గురైన ఒక మైనర్ బాలిక గురించో నేను పదే పదే మాట్లాడే మనిషిని ఈరోజు కల్పిక గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఒకటే రీజన్, ఈ పబ్బులు వెనకమాల జరుగుతున్న దందా, గలీజు దందా ఏంటి అంటే, మీరే అమ్మాయిలను అక్కడ కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళని ఆకర్షింపజేసి, వాళ్ళు ఒళ్ళుపై తెలియకుండా తాగి, వాళ్ళకి బిల్ ఎంత అయిందో కూడా తెలియకోకుండా వాళ్ళ కార్డులు తీసేసుకుని, వాళ్ళ దగ్గర నుంచి పిన్ కోడ్లు తీసుకొని, మీరు పిన్నులు తీసుకొని మీకు కావాల్సినంత స్వైప్ చేసుకొని బిల్లులు వేసి, ఇలా జరగలేదా? ఇది సామాన్య ప్రజలకు తెలియచేయాలనేది నా ఉద్దేశం. వీళ్ళు ఎంత సామాన్యులు, ఒక రకంగా ఇందాక నేను చెప్పినట్టు శవాల్ని పీకుతునే రాబందుల కంటే హీనంగా ఉన్నారు అనేది కఠినమైన వాస్తవం. అందుకే ఇది సామాన్యులకి వెళ్ళే ప్లేస్ కాదు అని అందరికీ చెప్పదలుచుకున్నాయి. వాళ్ళ సొసైటీలో ఇలాంటి వాటికి వెళ్ళగలిగే డబ్బులున్న వాళ్ళు ఎవరున్నారు? 100 మంది జనాల్లో 2 3 ఉంటారు. వాళ్ళే వెళ్ళండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకండి. మీకు ₹1,00,000 జీతం వస్తుంది కదా, సాఫ్ట్వేర్లో ₹1,00,000 జీతం వస్తుంది కదా, నేను చక్కగా వారంలో 4 సార్లు 4 రకాల పబ్బులకి వెళ్తాను అంటే, నీ జీతం అంతా పబ్బులకే అయిపోతుంది. నువ్వు క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు చేసి నువ్వు ఒక అప్పులు ఊబిలోకి దిగిపోయే పరిస్థితిలో నువ్వు వెళ్తావు తప్పితే నీకు వచ్చే ఆనందం ఏదీ లేదు. అది ఒక పెద్ద ఎండమావి అని చెప్పదలుచుకున్నా. పబ్బులో ఉచ్చులో కూడా ఎవరు పడకూడదు అంటూ కూడా కృష్ణకుమారి గారు చెప్తున్నారు. అదే కాకుండా మీ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి పబ్బుల చొరవలో పడితే జీవితాలు బాగుపడడం చాలా కష్టం అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.